ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే, పిఠాపురం నియోజకవర్గంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తక్షణం స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని 42 మంది అనాథ చిన్నారులకు తన జీవితం మొత్తాన్ని ఆర్థిక సాయం రూపంలో అందిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా మరో 2 చిన్నారుల బాధ్యతను స్వీకరించారు. పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి చెందిన ఈ 2 చిన్నారులు 2 ఏళ్ల క్రితం తండ్రిని, ఇటీవల తల్లిని కోల్పోయారు. ఉండడానికి ఇల్లు కూడా లేక ఇబ్బంది పడుతున్న పవన్ కళ్యాణ్ కు తమ దుస్థితిని వివరిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా వీడియో సందేశం పంపారు. ఆ చిన్నారుల వేదనకు స్పందించిన పవన్ కళ్యాణ్ ప్రతి నెల 5,000 రూపాయలను అందించాలని తన కార్యాలయ అధికారులని ఆదేశించారు. ఏ ఆధారం లేని చిన్నారులకు తక్షణం ఇల్లు కట్టించి ఇచ్చి ఏర్పాటు చేయాలని సూచించారు. 2 చిన్నారులను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీల్లో చేర్పించే ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆ బాధ్యతను కాకినాడ జిల్లా కలెక్టర్కు అప్పగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం పలు అంశాలపై చర్చించింది. నీటిపారుదల శాఖలో 7,189 నిర్వహణ పనులకు పరిపాలన ఆమోదం తెలిపింది. భూముల బదిలీకి సంబంధించి చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. గాజువాక రెవెన్యూ గ్రామ పరిధిలో 1000 చదరపు గజాల వరకు క్రమబద్దీకరణ దరఖాస్తుల గడువును మరో 6 నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. నంద్యాల జిల్లాలో 1,500 ఎకరాల భూమిని 250 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం కేటాయించింది. యూపీలోని ముజఫర్ నగర్ లో ఒక మహిళ స్కూటర్ పై పిల్లలను తీసుకువెళ్తుండగా ముందు నిలబడిన బాబు దిగే సమయంలో యాక్సిలరేటర్ ను లాగాడు. దీంతో వాహనం అదుపు తప్పి వేగంగా వెళ్లి ఎదురుగా ఉన్న గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ వీడియో వైరల్ అవుతోంది. స్కూటీ ముందు భాగంలో పిల్లలుంటే ఆపినప్పుడల్లా ఇగ్నిషన్ ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.